ఒకసారి నేను భగవాన్ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పుట్టపర్తి వెళ్ళాను. ఆనాడు ప్రశాంతి నిలయంలో స్వామివారు అనుగ్రహ భాషణం ఇస్తున్నారు. అందరూ వారిని చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ వింటున్నారు. ఈలోగా నాకు 2 వరుసల ముందు కూర్చున్న భక్తుడొకడు ఒక్కసారిగా మోకాళ్ల మీద లేచి స్వామివారిని చూస్తూ చేతులు పైకెత్తి నమస్కరిస్తూ భక్తితో ఊగిపోతున్నాడు. అప్పుడు అతని వెనకాల కూర్చున్న వ్యక్తి, అంటే నా ముందు వరుసలో ఉన్న వ్యక్తి, అలా సగం లేచిన భక్తుడి 2 భుజాల్ని నొక్కిపెట్టి కూర్చోబెట్టి, నీకేనా బాబా, మా కనపడిన అవసరం లేదా అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కోపంగా గుర్రుగా చూసుకుంటూ గొణుక్కుంటున్నారు. అదే సమయానికి బాబావారు సందేశం ఇస్తున్నారు. నీ పొరుగువాణ్ణి ద్వేషించకు, ప్రేమించు. అంతా నీకే కావాలనే స్వార్థం వద్దు. నీకున్న దానిలో ఇతరులకు కూడా పంచు. అప్పుడు నాకు అనిపించింది, భక్తితో పాటు వారి సందేశాన్ని కూడా పాటిస్తే ఎంత బాగుంటుందోనని.